మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనము వెళ్తున్న చర్చెస్ని బట్టి మన యొక్క పూర్వీకుల గురించి, మన యొక్క ఫోర్ ఫాదర్స్ గురించి, లేకపోతే ప్రతిరోజు మనం వెళ్తున్న విధానాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే, నేను క్రైస్తవ్యంలో సీనియర్ని, అంటే ఎక్కువ సంవత్సరంలో నాకు ఎంతగానో అనుభవం ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ, మా యొక్క తండ్రుల కాలం నుంచి మేము మందిరాలకు వెళ్తున్నాము, మా తండ్రుల కాలం నుంచి కూడా మాకు మందిరాలంటే బాగా ఇష్టము, మేము వెళ్తూ ఉంటాము, మందిరాన్ని బాగా ప్రేమిస్తాము, మందిరానికి విరాళాలు ఇస్తాము, అంతేకాదు మేము అది చేస్తాము అని చెప్పి ఒక సీనియారిటీని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. నిజమే, కానీ దేవునికి సీనియారిటీ కన్నా సిన్సియర్ చాలా ముఖ్యం. అంటే మనకున్న ఎక్స్పీరియన్స్, అనుభవం కన్నా దేవునికి ఆయన మాట వినేది కావాలి. ఉదాహరణకి ఎన్ని తెలిసిందని కాదు, మనం ఎంత పాటించామన్నదే దేవునికి కావాలి. ఒక వ్యక్తికి దేవుడు 10 విషయాలు బోధించాడంట. ఆ 10 విషయాలు చక్కగా విన్నాడంట, నాకు చాలా బాగా అర్థమైందని చెప్పి ఆయన ఆ 10 విషయాల్లో కేవలం ఒక 2 విషయాలు మాత్రమే అనుభవంలోనికి తెచ్చుకొని సాధన చేశాడంట. తర్వాత పక్కన ఇంకొక వ్యక్తికి దేవుడు కేవలము 2 విషయాల్ని ఆయనకు అర్థమయ్యే విధంగా చేశాడంట. ఆ వ్యక్తి ఆ 2 విషయాల్లో నమ్మకంగా సాధన చేశాడంట. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరిని పిలిచినప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే, అతనికన్నా నాకు 10 విషయాలు తెలుసు, నేనే గ్రేట్, నా యొక్క సీనియారిటీ ఎక్కువ అని అనుకున్నాడు. పక్కన వ్యక్తి నాకు కేవలం 2 విషయాలు తెలుసు, అతనికి 10 విషయాలు ఎప్పటి నుంచో తెలుసు అని చెప్పి ఇతను ఏమనుకున్నాడంటే, సీనియారిటీ నేను తక్కువ కదా, సరేలే దేవుడు ఎలా మాట్లాడతాడో అని చెప్పి ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పాడంట, నీకు ఎన్ని ఇచ్చాను, ఒక 10 విషయాలు నీకు బోధిస్తే ఆ 10 విషయాల్లో 2 విషయాల్లో మాత్రం నువ్వు చక్కగా ఉన్నావు, 8 విషయాల్లో నువ్వు లేవు. ఇతనికి కేవలం 2 విషయాలు మాత్రం బోధించాను, ఆ 2 విషయాలు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇతనే నమ్మకస్తుడు. సీనియారిటీ కాదు, సిన్సియర్ కావాలి. ఎంత అనుభవం ఉంది అని కాదు, కానీ దేవునికి ఎంతగా అనుకూలంగా మనం ఉన్నాము, దేవుని మాటకి మనం ఎంతగా విధేయులము అవుతున్నామన్నదే దేవునికి ఇష్టం. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, కానీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మనకి ఎన్ని విషయాలు తెలిసిందని కాదు, కానీ ఎన్నిటికీ మనము దేవునికి లోబడుతున్నాం. చాలా విషయాలు చెప్పొచ్చు దేవుడు, మనకు చాలా విషయాలు తెలుసు. మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం మందిరానికి వెళ్తున్నప్పుడు మన యొక్క సీనియారిటీని బట్టి చాలా విషయాలు తెలుసు. ఎవరన్నా వాక్యం చెప్తున్నప్పుడు ఇది తెలుసని, మాకు ఈ వాక్యం మాకేం తెలియదు అంటూ ఉంటాం. అయితే ఆ వాక్యాల్లో మన జీవితంలో మనం పాటిస్తున్నామా, దేవునికి విధేయులుగా ఉంటున్నామా? దేవుడు 10 విషయాలు చెప్తే కనీసం 5 విషయాలు చెప్తే 5 విషయాలు నమ్మకంగా ఉంటున్నామా? కాబట్టి ఈ విషయాన్ని మనం సరి చేసుకొని మనం నమ్మకంగా ఉందాం. మనకు తెలిసినంత వరకు మనము నమ్మకంగా ఉంటే తెలియని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అంతేగాని తెలియకుండా మనం వాటిని పాటించకుండా ఉంటే అక్కడితో ఆగుతాడు దేవుడు. ముందు ఇవన్నీ పాటించు, తర్వాత నేను చెప్తాను అంటూ ఉంటాడు దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి అంటే, ఏ భక్తుని జీవితంలో సరే దేవుడు, ఉదాహరణకి ఆదికాండంలో 12వ అధ్యాయం నుంచి కనుక మనం గమనించినట్లయితే, అబ్రహాం జీవితంలో ఏదైతే వింటాడో ఆ వినేంత వరకు దేవుడు వేచి చూశాడు. తర్వాత ఒక మాట మాట్లాడేవాడు, మళ్ళీ దానికి విధేయులు అయ్యేంత వరకు వేచి చూసేవాడు, మళ్ళీ దేవుడు మాట్లాడేవాడు. అదేవిధంగా మోషేతో కూడా, అదేవిధంగా దావీదుతో కూడా, అదేవిధంగా అందరితో దేవుడు అదే చేశాడు. దేవుడు చెప్పింది చేసేంత వరకు దేవుడు ఏం మాట్లాడు. అంత అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కొత్తగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ అనుభవం ద్వారా దేవుడితో మనము సహవాసం కలిగి ఉండి, మనకి ఎన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడో ప్రతి విషయంలో నమ్మకత్వంగా దానికి లోబడి ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.